ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మనం థర్డ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లం హోంవర్క్ ప్రాబ్లం కూడా కరెక్ట్ చేసింటారు. సెకండ్ క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చినాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ హోంవర్క్ ప్రాబ్లం థర్డ్ రోమన్లో థర్డ్ క్వశ్చన్ 1,3 -2, -6 2,6 కొలినియర్ అని ప్రూవ్ చేసి ఈక్వేషన్ కనుక్కోమని చెప్పాం. ఓకే, 3x - y = 0 రైట్ ఆన్సర్. చేయని వాళ్ళు చెక్ చేసుకోండి. చేయని వాళ్ళు లెట్ a = 1,3, b = -2, -6, c = 2,6. ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ AB x - x1 by x1 - x2 is equal to y - y1 by y1 - y2. Capital A 1,3 x1 y1, capital B -2, -6 x2 y2. x - x1, x1 అంటే 1, x1 - x2 -2 + 2 అయితే 1 + 2. y - y1, y1 అంటే 3, x - 1y 1 + 2 అంటే 3, y - 3y 3 + 6 అంటే 9. 3 1s 3 3 క్యాన్సల్ అయిపోతాయేమో. 3 1s 3 3. ఈ 9తో క్రాస్ మల్టిప్లై అయ్యాలి, 3తో 3 × x - 1 3x - 3 అవుతుంది. ఈ 1తో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ y - 3 -3 క్యాన్సల్ అయిపోతాయి. ఈ ప్లస్ y ఇటువైపు వస్తే -y అవుతుంది. 3x - y = 0. టు చెక్ c is equal to 2,6 లైన్స్ ఆన్ AB మీద ఉందా చెక్ చేయాలి. 3x - y 0 అని ప్రూవ్ చేయాలి. xలో 2 పెట్టాలి. 3 × 2 y ప్లస్లో 6 6 - 6 0. Therefore given points are collinear. And the equation of line is 3x - y = 0. This is the answer. Question number 4. Capital A 10,4, capital A 10,4, capital B -4,9 and C -2, -1 are the vertices of a triangle, vertices of a triangle vertices of a triangle find the equation of first question AB. Second question the median through A. The median through A. The median through A. The median through A
Third question. The altitude through B. Altitude through B. Altitude through B. Fourth question. Altitude through B. Fourth question. The perpendicular bisector. The perpendicular bisector. The perpendicular bisector of the side AB. Of the side AB. Okay, students, all of you, listen here. ఇక్కడ ఒక ట్రయాంగిల్ వర్టిసిస్ ఇస్తాడు. క్యాపిటల్ ఏ 10,4, బి -4,9, సి -2, -1. ఈ ట్రయాంగిల్ వర్టిసిస్ ఇచ్చినాడు. ఈ ట్రయాంగిల్ వర్టిసిస్ నుంచి ఈ 4 ఆన్సర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ చూడండి బాగుంది. క్యాపిటల్ ఏ 10,4, క్యాపిటల్ బి ఈక్వల్ టు -4,9, సి ఈక్వల్ టు -2, -1. ఫస్ట్ క్వశ్చన్ ఏబి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సైడ్ది అంటే 2 పాయింట్స్ ఉన్నాయి, x1 y1 x2 y2. 2 పాయింట్ ఫామ్ అప్లై చేయాలి. గివెన్ క్యాపిటల్ ఏ వాల్యూ 10,4 అని ఇచ్చాడు. బి అంటే -4,9, సి -2, -1. ఫస్ట్ క్వశ్చన్ ఏబి అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏబి కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏబి ఫార్ములా x - x1 x1 - x2 is equal to y - y1 y1 - y2. ఇక్కడ క్యాపిటల్ ఏ పాయింట్ 10,4 x1 y1 అనుకున్నాం. క్యాపిటల్ బి పాయింట్ -4,9 x2 y2 అనుకున్నాం. ఫార్ములాలో అప్లై చేయాలి. క్యాపిటల్ ఏ 10,4 x1 y1, క్యాపిటల్ బి -4,9 x2 y2. x - x1 అంటే 10 రాయాలి. x - 10, x1 అంటే 10, x2 -4 ఉంది, -4. ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ ప్లస్ అవుతుంది, +4. y - y1 అంటే 4, y1 ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. -y2 అంటే 9. x - 10 + 4 14 అవుతుంది. 10 + 4 14 అవుతుంది. y - 4 4 - 9 -5 అవుతుంది. ఇంకా నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయాలి. -5తో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. x - 10ని 14తో y - 4 క్రాస్ మల్టిప్లై చేయాలి. ఆర్డర్ నోట్ చేసుకోండి మా. ఇక్కడ కంటిన్యూయేషన్ x - 10 ఇంటూ -5తో క్రాస్ మల్టిప్లై, -5 ఇంటూ x -5x అవుతుంది. -5 ఇంటూ x, -5 ఇంటూ -10 మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్. 5 ఇంటూ 10 10, 5 ఇంటూ 10 50 అవుతుంది. ఇంకా 14తో 14 ఇంటూ y 14y, 14 4s 56. జనరల్గా స్ట్రైట్ లైన్లో రాసేటప్పుడు ax + by + c = 0 ఉండాలి. ఫస్ట్ ఎప్పటికీ పాజిటివ్ ఉండేటట్టు చూసుకుంటాం. కాబట్టి ఈ -5xని అటువైపు పంపిస్తాం. -5xని 5x + 14y -56. ఈ టర్మ్స్ ఇక్కడే ఉన్నాయి. 14y -56. -5x becomes +5x + 14y -56 + 50 becomes -50. 5x + 14y -56 -50 -106 = 0. This is the answer for equation of line AB.
equation of line AB. Second question, the median through A. The median through A. There go a diagram. A, B, C, capital A 10, 4, given in question, capital A 10, 4, capital B -4, 9, C -2, -1. To observe that, what is the definition of median? ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తానంటే టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ మీడియన్ త్రూ ఏ నుంచి వెళ్తున్న మీడియన్ డెఫినేషన్ మీన్స్ ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ వర్టెక్స్ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ లెట్ డి బి ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ అనుకుందాం. ఈ ఏడి లైన్, దిస్ ఏడి లైన్ ఇస్ ద మీడియన్ త్రూ ఏ. This AD line is the median through A. To find AD equation కనుక్కోవాలి. క్యాపిటల్ A కి పాయింట్ ఉంది 10, 4. D ఏమైతుంది BC మిడ్ పాయింట్, అప్పుడు D కూడా పాయింట్ వచ్చేస్తుంది. ADకి 2 పాయింట్ ఫామ్ అప్లై చేస్తే సరిపోతుంది. లెట్ AD ఈక్వల్ టు మీడియన్ త్రూ ఏ అవుతుంది. ఈ ఏడి లైన్ వచ్చేసి ఏ నుంచి వెళ్ళే మీడియన్ అవుతుంది. డి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ x1 + x2/2 -4 -2/2 y1 + y2/2 9 -1/2 -4 -2 అంటే -6/2 9 -1 అంటే 8/2 2 1s 2 3 2 1s 2 4 -3, 4 డి వాల్యూ -3, 4 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏడి కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏడీనే మీడియన్ త్రూ ఏ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఏమవుతుందంటే మీడియన్ త్రూ ఏ అవుతుంది. అదే మీడియన్ త్రూ ఏ. ఈక్వేషన్ ఆఫ్ ఏడి కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏడి x - x1 by x1 - x2 is equal to y - y1 by y1 - y2. Capital A 10, 4 x1 y1. Capital D -3, 4 x2 y2. ఇక్కడ మనం ప్రాసెస్ ప్రకారం చేయాలా స్టూడెంట్స్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో y కోఆర్డినేట్ సేమ్ ఉంది, x కోఆర్డినేట్ డిఫరెంట్గా ఉంది. రెండిట్లో y కోఆర్డినేట్ సేమ్ ఉంటే దీనికి డైరెక్ట్గా మనం బిట్ టైప్లో అయితే డైరెక్ట్గా రాయొచ్చు y = 4 అని. ఆ +4 ఇటువైపు వస్తే -4, y - 4 = 0 అని వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ ప్రకారం చేసినా అదే ఆన్సరే వస్తుంది. రెండిట్లో y కోఆర్డినేట్ ఈక్వల్ ఉంటే y = 4, x కోఆర్డినేట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏమి. ఇప్పుడు మనం ప్రాసెస్ ప్రకారం చేస్తే x1లో 10 రాయాలి, x - 10, x1 - x2, x1లో 10, x2లో -3 అంటే ఏమవుతుంది +3, y - y1 అంటే 4, y1 - y2, y1 అంటే 4, y2 కూడా 4. x - 10/13 y - 4/0. చాలామంది స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా డినామినేటర్లో 0 వచ్చినప్పుడు 0 ఇంటి ఇది ఇట్లా చేస్తే ఒక 2-3 స్టెప్స్ ఎక్కువ వస్తాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ 0 వచ్చింది, ఇదంతా ఒక నంబర్ అనుకోండి x - 10/13. 0 ఇంటి ఎనీ నంబర్ ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఆ విధంగా చేస్తే స్టెప్స్ తగ్గిపోతుంది. ఇదంతా 0, ఇదంతా ఒక నంబర్ x - 10/13 అనేది. 0 ఇంటి ఎనీ నంబర్ 0 అవుతుంది. 0 = y - 4.
అంటే y minus 4 equal to 0. This is the answer. Question number 3. Question number 3. The altitude through B. The altitude through B. Altitude through B. Altitude through B की ABC triangle తీసుకుంటే ABC triangle. Altitude definition. If any line joining from vertex, ఇక్కడ B నుంచి అన్నాడు కాబట్టి if any line joining from B to perpendicular to opposite side. ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అప్పుడు ఈ మిడ్ పాయింట్ కాదు, ఇది మీడియన్లోనే మిడ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఏ నుంచి మీడియన్ డ్రా చేసాం ఆపోజిట్ సైడ్కి మిడ్ పాయింట్గా ఫామ్ అవుతుంది. అదే ఆల్టిట్యూడ్ అనుకున్నాం అనుకోండి, ఆల్టిట్యూడ్ ఇప్పుడు ఈ అనే పాయింట్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఏఈ డిస్టెన్స్ సిఈ డిస్టెన్స్ ఈక్వల్గా ఉండదు. ఏఈ డిస్టెన్స్ 6 ఉంటే సిఈ డిస్టెన్స్ 8 ఉండొచ్చు, ఈక్వల్గా మాత్రం ఉండదు. కానీ ఈ బిఈ అనే లైను ఏసీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. బిఈ అనే లైను ఏసీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ద ఆల్టిట్యూడ్ త్రూ బి, లెట్ బిఈ, ఈ బిఈ లైన్ని ఆల్టిట్యూడ్ త్రూ బి అనుకున్నాం. ఆల్టిట్యూడ్ త్రూ బి. ఇప్పుడు ఈకి పాయింట్ కనుక్కోవడానికి పాసిబిలిటీ లేదు. ఈ మిడ్ పాయింట్ కాదు, ఇక్కడ ఈ పాయింట్ కనుక్కోలేదు. మనము బిఈ లైను ఏసీ లైన్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 అవుతుంది. 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 అవుతుంది. బిఈకి స్లోప్ కనుక్కోవచ్చు. బిఈకి స్లోప్ కనుక్కోవచ్చు. ఫస్ట్ స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కుందాం. Slope of AC, capital A 10,4 x1 y1, capital C -2, -1 x2 y2. Slope of AC y2 minus y1 by x2 minus x1. y2 అంటే -1, y2 -1, y1 అంటే 4, x2 -2, x2 -2, x1 10, -1 -4 -5, -2 -10 -12, 5/12 అవుతుంది. ఏసీ స్లోపు, సపోజ్ ఏసీ స్లోపు m1 అనుకున్నాం అనుకోండి, బిఈ స్లోపు m2 అనుకున్నాం అనుకోండి. బిఈ ఏసీ పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి m1 m2 ఈక్వల్ టు -1 అవుతుంది. అప్పుడు m2 ఏమవుతుందో చెప్పండి, -1/m1 అవుతుంది. m1 అంటే స్లోప్ ఆఫ్ ఏసీ కాబట్టి స్లోప్ ఆఫ్ బిఈ కనుక్కోవాలి. ఇక్కడ బిఈ లైను పర్పెండిక్యులర్ టు ఏసీ, బిఈ పర్పెండిక్యులర్ టు ఏసీ. అప్పుడు స్లోప్ ఆఫ్ బిఈ ఏమవుతుందంటే స్లోప్ ఆఫ్ బిఈ ఈజ్ ఈక్వల్ టు -1 స్లోప్ ఆఫ్ ఏసీ అవుతుంది. -1 స్లోప్ ఆఫ్ ఏసీ అవుతుంది. -1/5/12 ఇది రెసిప్రోకల్ అవుతుంది. -12/5 అవుతుంది. ఇప్పుడు చూడండి, బిఈకి లైన్ ఈక్వేషన్ ఈజీ కనుక్కోవచ్చు. బిఈ లైన్కి పాయింట్ ఉంది. బిఈ ఈజ్ పాసింగ్ త్రూ -4,9 అండ్ హ్యావింగ్ స్లోప్ -12/5. స్లోప్ పాయింట్ ఫామ్ అప్లై చేయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ బిఈ, passing through B, equation of B passing through B, -4,9
and slope m equal to minus 12 by 5. Slope m equal to minus 12 by 5. Y minus y1 is equal to m into x minus x1. Y minus y1 is equal to m into x minus x1. Y minus y1 under 9. Y minus 9. M place లో minus 12 by 5. x minus x1 minus 4 ఉంది, ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 5తో క్రాస్ మల్టిప్లై చేస్తే 5 into y 5y 5 into 9 45 5 9s minus 12 into x minus 12x minus 12 into 4 minus 48 12 4s 48. ఈ మైనస్ 12x ఇటువైపు వస్తే ప్లస్ 12x వస్తుంది, మైనస్ 12x ఇటువైపు వస్తే ప్లస్ 12x plus 5y minus 45 minus 48 becomes plus 48. x plus 5y 48 లో 45 పోతే 3 అవుతుంది. 12x plus 5y plus 3 equal to 0. Fourth problem ఇంకో. Fourth one, the perpendicular bisector bisector of the side AB ABC triangle capital A 10,4, B minus 4,9, C minus 2, minus 1. పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ గురించి మనకు తెలిసిండాలి. ఈ ఏబి సైడ్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈక్వేషన్ కనుక్కోమంటారు. Perpendicular bisector exactly passes through midpoint of AB, a point P అనుకుందాం, and also perpendicular to the side AB. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి. Perpendicular bisector is a line passing through midpoint of AB. ఈ AB midpoint నుంచి వెళ్తుంది, and perpendicular to AB. AB కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, లైన్ ఈక్వేషన్ కావాలంటే పాయింట్ కావాలా, స్లోప్ కావాలా, లేకపోతే 2 పాయింట్స్ కావాలా. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్కి పాయింట్ ఏం లేదు, మనం పాయింట్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ ఏబీ లైన్కి ఎలా పోతుంది, మిడ్ పాయింట్ నుంచి పోతుంది. ఈ ఏబీ లైన్ యొక్క మిడ్ పాయింట్ నుంచి పోతుంది. ఆ మిడ్ పాయింట్ పి అనుకుంటే పి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. అప్పుడు పి పాయింట్ వచ్చేసి పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క పాసింగ్ టు ద పాయింట్ అవుతుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క పాసింగ్ టు ద పాయింట్ అవుతుంది. పాయింట్ కనుక్కుంటాం, స్లోప్ కనుక్కోవాలా. ఈ ఏబి స్లోపు పర్పెండిక్యులర్ బైసెక్టర్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఏబి M1 అనుకున్నాం అనుకో, పర్పెండిక్యులర్ బైసెక్టర్ స్లోప్ M2 అనుకున్నాం అనుకో. 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే M1 M2 -1. పర్పెండిక్యులర్ బైసెక్టర్కి స్లోప్ మనం M2 అనుకున్నాం. అప్పుడు M2 ఈజ్ ఈక్వల్ టు -1 బై M1 అవుతుంది. M1 అంటే స్లోప్ ఆఫ్ ఏబి, స్లోప్ ఆఫ్ ఏబి. ఇక్కడ చూడండి, ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద సైడ్ ఏబి. perpendicular bisector is a line passing through midpoint of AB and perpendicular to AB. AB యొక్క మిడ్ పాయింట్ నుంచి వెళుతూ
ఈ ఏబికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అది పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క ప్రాపర్టీ. లెట్ P ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2 by 2 comma y1 plus y2 by 2. x1 plus x2 10 minus 4 10 minus 4 by 2 10 minus 4 by 2 comma 4 plus 9 by 2 4 plus 9 by 2 10 minus 4 by 2 comma 4 plus 9 by 2 10 minus 4 అంటే 6 by 2 10 minus 4 అంటే 6 by 2 4 plus 9 అంటే 13 by 2 2 ones 2 3 3 comma 13 by 2 2 ones 3 comma 13 by 2. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏబి కనుక్కోవాలి. y2 minus y1 by x2 minus x1. Capital A 10 comma 4 x1 y1 capital A. B minus 4 comma 9 x2 y2. y2 minus y1 y2 అంటే 9 ఉంది y2 ప్లస్ 4 y1 అంటే 4 ఉంది minus 4 x2 minus x1 x2లో minus 4 ఉంది x1లో 10 ఉంది 9 minus 4 5 minus 5 by 14 minus 5 by 14. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈజీ కనుక్కోవచ్చు కదా. స్లోప్ ఆఫ్ perpendicular bisector equal to minus 1 by slope of perpendicular bisector is equal to minus 1 by slope of AB. Slope of AB minus 1 by minus 5 by 14 minus minus cancel reciprocal అవుతుంది 14 by 5 అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ passing through P 3 comma 13 by 2 x1 y1 and slope m equal to 14 by 5. y minus y1 ఫార్ములా రాస్తాము. y minus y1 is equal to m into x minus x1. ఇప్పుడు వాల్యూస్ అప్లై చేయాలి. y మైనస్ y1 అంటే 13 by 2 m అంటే 14 by 5 ఇది x minus 3 ఓకే. 5తో ఇక్కడ క్రాస్ మల్టిప్లై 5తో 5y 13 into 5 13 5 65 65 by 2 14 తో క్రాస్ మల్టిప్లై 14 తో మల్టిప్లై 14 into x 14x minus 42 14 3s 14 into 3 14x ఇక్కడే పెడతాం 14x ఈ ప్లస్ 5y అవతల పోతే మైనస్ 5y minus 42 ఈ minus 65 by 2 plus 65 by 2 equal to 0 అవుతుంది. 2 LCM అవుతుంది. 2 LCM 14 into 2 28x 2 into 5
10y, 2 to 4, 2 4 8 plus 65 by 2 equal to 0. 28x minus 10y, 14 లో 5 పోతే 9, ఇక్కడ 7 ఉంటుంది, 7లో 6 పోతే 9, సారీ 7లో 6 పోతే 1, 19 అవుతుంది. 2 cross multiply 0 అవుతుంది. 28x minus 10y minus 19 equal to 0. This is the answer. మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 34లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ క్వశ్చన్, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ క్వశ్చన్. Find the equation of the straight line. Equation of the straight line passing through the point 2, 3 and making non-zero intercepts on the axis of coordinates whose sum is 0, ఇక్కడ చూడండి, x axis, y axis ఆరిజిన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3 నుంచి వెళ్తా ఉంది. The straight line passing through 2, 3 and making non-zero intercepts. Axis of coordinates అంటే x axis ని కట్ చేసింది, y axis ని కట్ చేసింది. ఆ ఇంటర్సెప్ట్ x ఇంటర్సెప్ట్ a అనుకుంటే, y ఇంటర్సెప్ట్ b అనుకుంటే, ఆ ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ము 0 అని కండిషన్ ఇచ్చారు. ఆ కండిషన్ యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవాలి. ఈ AB లైన్. Let P equal to 2, 3. Let x intercept equal to A. Y intercept equal to B. Given condition, A plus B 0 అవుతుంది. గివెన్ కండిషన్ సమ్ ఇంటర్సెప్ట్ సమ్ 0 అన్నాడు. b ఈక్వల్ టు -a. ఇంటర్సెప్ట్ ఫామ్లో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ x by a plus y by b ఈక్వల్ టు 1. x by a, b ప్లేస్లో -a రాయొచ్చు. x by a ప్లస్ డివైడ్ బై మైనస్ అవుతుంది. ఏ ఎల్సిఎం అవుతుంది. డైరెక్ట్ రాసాం x - y ఈక్వల్ టు a. p ఈక్వల్ టు 2, 3 లైస్ ఆన్ ఈక్వేషన్ 1. x లో 2 పెట్టాలి. x లో 2 - 3 ఈజ్ ఈక్వల్ టు a. 2 - 3 అంటే -1 అవుతుంది. a is equal to -1 in equation 1. x minus y minus 1, x minus y plus 1 equal to 0.
ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ 0. అది ఆన్సర్ అవుతుంది. అది ఆన్సర్ అవుతుంది.